7 and 8 and so on. కానీ క్విట్ చేయకండి. సో అలాగా ఈజీగా స్లోగా హ్యాబిట్ బిల్డ్ చేస్తూ డిఫికల్టీ లెవెల్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మేక్ యువర్ న్యూ హ్యాబిట్. రాకి నువ్వు ఆడవెందుకు? మూతలు కావాలా నీకు? రాకి చేసుకున్నారనుకోండి, ట్రై టు రివార్డ్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కొత్తగా లేని హ్యాబిట్ ని క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా బుక్ రీడ్ చేయడం మొదలు పెట్టాను, ఐమ్ ట్రైయింగ్ టు లైక్ ఇట్ అనుకోండి. ఆ బుక్ ఫినిష్ అవగానే ఓకే ఐల్ గో టు అ బుక్ స్టోర్, ఐల్ బై అ నెక్స్ట్ బుక్ అని. అలాగే మీరు ఇఫ్ యూ హావ్ నాట్ బీన్ రన్నింగ్, కొత్తగా రన్నింగ్ స్టార్ట్ చేశారు, ఆఫ్టర్ యూ హిట్ సమ్ పాయింట్ ఆర్ ఫస్ట్ 5K రన్ చేస్తాను, చేసినప్పుడు ఐల్ గెట్ మై న్యూ షూస్ అలా అనుకుంటారు. ఎవ్రీ టైమ్ యూ క్రియేట్ అ గుడ్ హ్యాబిట్ అండ్ దట్ ఇన్ టర్న్ విల్ మోటివేట్ యూ. సో దాంతో కాన్ఫిడెన్స్ మళ్ళీ పెరిగి ఆ హెల్తీ హ్యాబిట్స్ లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యేలాగా ఉంటాయి. సో హెల్తీ హ్యాబిట్స్ ని క్రియేట్ చేసుకున్నారు, కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ని క్విట్ చేయలేకపోతున్నారు, ఆల్కహాల్ ని క్విట్ చేయలేకపోతున్నారు. అలాగే స్టెప్స్ మనం ముందుకు వెళ్ళినా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇంకో 10 స్టెప్స్ వెనకాడుతుంది. దానివల్ల మెటబాలిక్ కండిషన్స్, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అలాగే ఉండిపోతాయి. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ని ఎలా బ్రేక్ చేస్తారో 4 సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ లో చెప్తాను. నెంబర్ 1, మేక్ ఇట్ ఇన్విజిబుల్. పొద్దున లేవగానే మీకు ఉండే హ్యాబిట్ ఫోన్ స్క్రోల్ చేయడం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్లీ రూమ్ లో పెట్టుకోకపోవడం బెటర్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గెటింగ్ యువర్ ఫోన్ ఇన్ టు యువర్ బెడ్రూమ్, అది బెడ్ కి చాలా దూరంగా పెట్టినప్పుడు యూ హ్యావ్ టు అట్లీస్ట్ వాక్ టు యువర్ ఫోన్. సో దాని వల్ల యూ కెన్ బ్రేక్ ఎ హ్యాబిట్ బై మేకింగ్ ఇట్ ఇన్విజిబుల్. సెకండ్ థింగ్, మేక్ ఇట్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెజర్ట్ తినాలని ఉంది, చాలా ఇష్టంగా, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రూల్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యుల్ మేక్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఒకవేళ నేను అది తింటే, ఆ డెజర్ట్ తింటే నేను ఒక 20 or 25 పుషప్స్ చేస్తాను. సో ఇలాంటి ఒక పనిష్మెంట్ మీరు అసైన్ చేసుకుంటే హ్యాబిట్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటది. సో ఛాన్సెస్ ఆఫ్ యూ స్టాపింగ్ దట్ హ్యాబిట్ ఈస్ మచ్ ఈజియర్. నెక్స్ట్ థింగ్, మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అల్ట్రా ప్రాసెస్ రిఫైన్డ్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, అది ఆల్రెడీ తెలుసు. అండ్ యూ ఆల్సో నో అల్ట్రా రిఫైన్డ్ ఫుడ్స్ మేక్ అస్ ఏజ్ ఫాస్టర్. ఫస్ట్ కేస్ మనకి ఫాస్ట్ గా ఏజ్ అంటే కనపడేది. సో ఇఫ్ యూ కెన్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్, ఒకవేళ మీకు ఆ రిఫైన్డ్ ఫుడ్ తినాలని ఉంది అంటే, ఓ అది తినడం వల్ల నా స్కిన్ పైన పింపుల్స్ వచ్చేస్తాయి, మా స్కిన్ విల్ లుక్ బ్యాడ్ ఆర్ ఇట్ విల్ బికమ్ పిగ్మెంటెడ్ అనే థింగ్స్ ని రిమైండ్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ us breaking a habit will be